చాలా టేస్టీగా ఉండే బీరకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. మనం రోట్లో నూరినట్టే సేమ్ అలానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. మిక్సీ వేసుకున్నా కూడా రోట్లో నూరినట్టే ఎలా వేసుకోవాలో చూపిస్తాను. బీరకాయ చట్నీ చేయడానికి ఇలా పైన ఉన్న పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. ఇలా పొట్టుతోనే డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. కర్రీ కంటే మనం పొట్టు తీస్తాం కదా, చట్నీకి అయితే అవసరం లేదు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే 5-6 వేసాను. మనకి చట్నీ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుండిద్ది. అంటే కొన్ని పచ్చిమిర్చి మంట ఉండవు కదా, కొన్ని ఏమో ఎక్కువ స్పైసీ అనిపిస్తాయి. చూసుకొని మీరు రెగ్యులర్గా వాడే పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇలా బీరకాయ పచ్చిమిర్చి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాము. ఇలా మూత పెట్టేసుకుందాము. బీరకాయ ఎప్పుడైనా మనకి చేదనిపించినా కొంచెం ముదిరినా కూడా వెంటనే ఇలా 2 టమాటాలు వేసి చట్నీ చేసుకోండి. మనం ఇంత మంచి ఫ్రైలు పులుసులు చేసుకున్నా వారానికి ఒకసారి అయినా కూడా రోటి చట్నీ చేసుకోవాల్సిందే. నిల్వ చట్నీల కన్నా ఇలా ఎప్పటికప్పుడు రోటి చట్నీలు చేసుకోండి. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలా చేలల్లో దొరికే బీరకాయలు తీసుకొచ్చి ఇలా డైరెక్ట్గా అన్నీ ఒకేసారి వేసేసి మగ్గనిచ్చి చట్నీ చేసేవాళ్ళండి. బీరకాయ కొంచెం వేగిన తర్వాత టమాటా వేయండి. టమాటా పులుపుకి బీరకాయ వేగదు కదా, బీరకాయ కొంచెం వేగిన తర్వాత ఇలా టమాటా కూడా వేసేస్తే 2 వేగిపోతాయి. 5-6 నిమిషాల్లో బీరకాయ టమాటా 2 వేగుతాయి. మనకి టమాటాలో ఉండే నీరుతోనే టమాటా అలాగే బీరకాయ వేగిపోతాయి. ఇంకొంచెం వేగాలన్నమాట. 3 నిమిషాలు మూత పెడతాము. ఇవి ఆల్మోస్ట్ వేగినాయి కదా. 2 నిమిషాల్లో స్టవ్ ఆపేసే ముందు ఇలా ఒక పెద్ద స్పూన్ ధనియాలు వేసుకోండి. ఈ ధనియాలు వేసాం కదా, ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము. ఇలా కాయలు వేసుకున్నా కూడా భలే మగ్గిపోతాయి. వేసాం కదా, ఇప్పుడు మూత పెట్టుకుందాము. జస్ట్ అలా 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని చిన్న ఉసిరికాయ అంతా చింతపండు వేసుకోవాలి. ఇలా చింతపండు మీద వేస్తే చింతపండు కూడా కొంచెం మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పొట్టుతో సహా 7-8 వెల్లుల్లిపాయలు వేయండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర. ఈ బీరకాయ చట్నీ రోట్లో నూరిన టేస్ట్ కోసం ముందుగా ఇట్లా వెల్లుల్లిపాయ, జీలకర్ర, అలాగే మనం ఫ్రై చేసిన పచ్చిమిర్చి, చింతపండు ముందుగా గ్రైండ్ చేయాలి. ఇలా మనం ఫ్రై చేసిన పచ్చిమిర్చి, చింతపండు ముందుగా మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత బీరకాయ కొంచెం గ్రైండ్ చేస్తే రోట్లో నూరిన టేస్టు అలాగే కలర్ కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ చట్నీలు మరీ మెత్తగా ఉంటే అంతగా టేస్ట్ అనిపించవు. రోట్లో నూరినట్టే రావాలంటే ఇలా ఫస్ట్ ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాము. అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు టమాటా, బీరకాయ కూడా వేసుకుందాము. మనం మొత్తం ఒకేసారి మిక్సీ వేసేస్తే టమాటా, బీరకాయ మెత్తగా అయిపోతుందండి. అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ అలా పలుకులుగా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా మిక్సీ ఇలా వేసుకుంటే మనకి రోట్లో నూరిన ఫీలింగ్ వస్తుంది. కొత్తిమీర లేకపోయినా పర్లేదు, మనం ధనియాలు వేసాం కదా, ఇది కూడా మిక్సీ వేయాలి. రోటి చట్నీ చేయాలంటే ఇలానే చెయ్యండి. పచ్చిమిర్చి వేరే ఏమన్నా మిక్సీ వేసి తర్వాత ఇలా వేస్తే రోట్లో నూరినలాగే ఉంటుందండి సేమ్. ధనియాలు కూడా వేసాం కదా, టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. తాలింపు లేకపోయినా కూడా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుండిద్ది. కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, అసలు మిక్సీ వేశారంటే నమ్మరు.
రోటి చట్నీ ఎప్పుడైనా మనకి స్మూత్గా ఉండకూడదు, ఇలా కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. అంతేనండి, బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.